బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి కస్టడీ ముగిసింది. మొత్తం 12 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు రవిని విచారించారు. ఒక్కో కేసులో 4 రోజుల చొప్పున 3 కేసుల్లో 12 రోజుల పాటు విచారణ జరిపారు. కస్టడీలో ప్రహ్లాద్తో ఉన్న లింకులపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అంశాలపైన విచారించినట్లు తెలుస్తుంది. సోమవారం వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో రవిని హాజరుపరిచారు. నాంపల్లిలో కోర్టు ఆవరణలో పలువురు మీడియా ప్రతినిధులు రవిని ప్రశ్నించారు. వారి పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు యాటిట్యూడ్తో సమాధానమిచ్చారు. అన్ని ఫాల్స్ అంటూ కామెంట్స్ చేశారు. మీతో ఏం మాట్లాడేది లేదు, అంతా కోర్టులోనే తేల్చుకుంటా అని మీడియాపై కోప్పడ్డాడు. సరైన సమయంలో వాస్తవాలన్నీ బయటపడతా అని అన్నారు. ఎక్సైజ్ శాఖ ప్రతిష్టను పెంచేలా అధికారులు పనిచేయాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆబ్కారీ శాఖలో పదోన్నతులపై మంత్రి జూపల్లిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు అధికారులు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతుల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చాయన్నారు. ఏఈఎస్ స్థాయి నుంచి అడిషనల్ కమిషనర్ స్థాయి వరకు మొత్తం 53 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. వనపర్తి జిల్లా నాగవరం రాజనగరం గ్రామ శివార్లోని రెవెన్యూ భూములకు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. కొన్ని సర్వే నంబర్లు పొరపాటున దేవాదాయ భూములుగా నమోదయ్యున్నాయన్నారు. ఇక వాటిపై దేవాదాయ, రెవెన్యూ శాఖ అధికారులు సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. వనపర్తి బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన సమస్య ఈ 2 శాఖలపై మధ్యనే నెలకొని ఉందన్నారు. ఇక దాన్ని కూడా వెంటనే పరిష్కరించాలని కోరారు మేఘారెడ్డి. ఇంకొకటి ఆముదాలబండ తాండా, ఒకటి ఇందిరా మిల్లకు సంబంధించి పంచాయతీరాజ్ రోడ్లు రెన్యువల్ గురించి నేను చెప్పిన ఈ విషయాలన్నీ ఫారెస్ట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక కమిటీ వేసేసి దాని మీద ఒక ఇమ్మీడియట్గా క్లియర్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటూ, దాంతోపాటు ఈ పెబ్బేరు రెవెన్యూ డివిజన్ కానీ పెబ్బేరు సంతకు సంబంధించిన ఆ ఫైల్ గవర్నమెంట్కి వచ్చింది, అది కూడా తొందరగా క్లియర్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటూ, దాంతోపాటు వనపర్తి మున్సిపాలిటీకి ఆల్రెడీ గౌరవ సీఎం గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కొంచెం స్పెషల్ ఫండ్ కింద ఒక 50 కోట్లు దానికి ఇవ్వాలని అది కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ, గొల్లపల్లి ఇరిగేషన్ మంత్రి గారికి గొల్లపల్లి రిజర్వాయర్ ఒకటి, దాంతోపాటు గుద్దారం స్టేజ్ 2 రిజర్వాయర్ ఒకటి, దాంతోపాటు గణప సముద్రానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ ఒకటి పెండింగ్ ఉంది, ఇవి క్లియర్ చేయాల్సిందా ఇరిగేషన్ మంత్రి గారికి. కేసీఆర్, కేటీఆర్ పై టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ మరోసారి విమర్శన అస్త్రాలు సంధించారు. కేసీఆర్ కు ఉన్న సంస్కారం కేటీఆర్ కు లేదంటూ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శిస్తుంటే అందరూ నిలబడితే కేటీఆర్ మాత్రం నిలబడకపోవడం ఆయన సంస్కారానికి నిదర్శనమన్నారు. సీఎంకి ఇచ్చిన మర్యాద కూడా లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఇక మర్యాద గురించి, విలువల గురించి కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు చెనగాని దయాకర్. దానికి ఇది చాలా సిగ్గుచేటని కూడా కోరుతున్నాం. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక వినయాన్ని, తన క్రమశిక్షణ చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతా ఉన్నాను. ప్రజా ప్రభుత్వంలో ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షం లేకుండా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నటువంటి ప్రజా ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క రాజకీయ విలువలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గౌరవం ఒక గొప్ప నిదర్శనంగా మనం భావించాలి. ఇప్పటికైనా తన కేటీఆర్ అహంకారాన్ని, తన పద్ధతి మార్చుకోవాలని మేము కోరుతా ఉన్నాం. రాజకీయ విలువలను, మానవ విలువల్ని కాపాడుకునే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుందని అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా మేము భావించాలని కోరుతున్నాం. ఏది ఏమైనా ఈ రోజు అసెంబ్లీలో కేటీఆర్ వ్యవహరించిన తీరు కనీసం నిలబడి. ముషిరాబాద్ నియోజకవర్గంలోని విలువలతో కూడిన రాజకీయం చేసిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోతున్నా ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా సంకీర్ణ ప్రభుత్వాన్ని తాను నడపలేనన్నారు.
ఇక ప్రజా అభివృద్ధి చేయలేనని తేల్చి చెప్పి పార్లమెంట్ నుండి నేరుగా ప్రజల్లోకి వెళ్లిన గొప్ప వ్యక్తి వాజ్పేయి అని కొనియాడారు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో బాగ్లింగంపల్లి వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇక మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేసి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రధానిగా వాజ్పేయి అనేక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు పలు సేవా కార్యక్రమాలు, యువతకు స్ఫూర్తినిచ్చేటువంటి వివిధ కార్యక్రమాలు ఏదైతే చేపట్టడం జరుగుతున్నదో అందులోని భాగంగా ఈరోజు ముషీరాబాద్ అసెంబ్లీలోని అనేక బస్తీల్లో పేదల బట్టల పంపిణీ కార్యక్రమము, చీరల పంపిణీ, అదే రకంగా ఇవాళ ఆరోగ్య శిబిరాలు, దాంతోపాటు మరి యువతకు మోదీ గారు ఏదైతే ఇవాళ ప్రేరేపిస్తూ ఉన్నాడో క్రీడల్లో రాణించాలని వారికి క్రీడా పరికరాల పంపిణీ, చివరికి ఈరోజు రామ్నగర్ డివిజన్ బాగ్లింగంపల్లిలో ఆ మహానుభావుడు అజాత శత్రు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. వాటితో పాటు హిందూ మహారాజ్ యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. నిజంగా ఇవాళ నేను ధన్యునిగా భావిస్తున్నాను. పార్లమెంట్ సభ్యునిగా ఇద్దరు చలిలో వణుకుతున్న పేదలకు పోలీసులే అండగా నిలిచారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో మానవత్వానికి చిరునామాగా పోలీస్ శాఖ మారింది. కొత్తగూడ మండలంలోని గుండం లక్ష్మీపురం గ్రామాల్లో డీఎస్పీ సిఐల ఆధ్వర్యంలో రాబిన్ హుడ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పేద ప్రజలకు దుప్పట్ల పంపిణీ జరిగింది. అయితే చలికాలంలో నిరుపేదల కష్టాలను గుర్తించిన పోలీసులు శాంతి భద్రతలకే కాదు సేవా భావానికి కూడా ప్రత్యేకలని మరోసారి నిరూపించారు. పోలీసుల సేవా కార్యక్రమానికి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని కోరుకున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి గిరి ప్రదక్షిణ ఘనంగా ప్రారంభమైంది. స్వామివారి పాదుక మండపం సమీపంలో ఆలయ ధర్మకర్త, ఆలయ ఈవో కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు 10,000 మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ యాజమాన్యం విస్తృత ఏర్పాట్లు చేసింది. మార్గ మధ్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు వచ్చిన భక్తులకు పలహారాలు పంపిణీ చేయడానికి పలు ప్రాంతాల్లో టెంట్లు ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ రాజగోపురాలు, పరిసర ప్రాంతాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల అలంకరణలో మెరుమిట్లు కులిపిస్తున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రేపు తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం భాగ్యం భక్తులకు కలుగుతుందని ఇక ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లను చేపట్టారు. ప్రత్యేక దర్శన క్యూ లైన్లు, పటిష్ట భద్రతా చర్యలు, తాగునీటి సౌకర్యం, వైద్య సేవలు, శానిటేషన్ ఏర్పాట్లను మెరుగుపరిచారు. వైకుంఠ ద్వార దర్శనానికి ఆలయాన్ని విశేషంగా అలంకరించగా ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఉత్సవ సేవలు నిర్వహించనున్నారు. కమ్మి కట్ చేసి పెయింట్ కూడా వేసారు. ఇప్పుడు మేము వేసిందంతా డబల్ పని. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉండడం ఇక్కడి ప్రజల దురదృష్టకరమన్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ముంపు బాధితులను గజ్వేల్ ప్రజల సమస్యలు గాలికి వదిలేశారన్నారు. ఇక కేబినెట్ కూడా హోదా పొందుతున్న కేసీఆర్ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని, గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉండడం ఈ ప్రాంత ప్రజల దురదృష్టకరమని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఈరోజు గజ్వేల్ ప్రజలకు చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే గజ్వేల్ ప్రజలు ఎంతో ఆశపడి ఈరోజు గజ్వేల్ ఎమ్మెల్యేను ఎన్నుకుంటే గజ్వేల్ సమస్యలపై అసెంబ్లీలో కానీ ప్రభుత్వంతో కొట్లాడి సమస్యలు పరిష్కరిస్తారని గజ్వేల్ ప్రజలు భావిస్తే కేవలం
తన అనర్హత వేటు నుండి తప్పించుకోవడానికి అసెంబ్లీకి వెళ్ళి ఒక సంతకం పెట్టి వెనుకకు వచ్చినటువంటి కేసీఆర్ తక్షణమే గజ్వేల్ ప్రజలకు క్షమాపణ చెప్పడమే కాదు, తక్షణమే తన పదవికి రాజీనామా చేసి విశ్రాంతి తీసుకోవాలని గజ్వేల్ ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ వయోభారం పెరిగింది, మీ ఆరోగ్య దృష్ట్యా మీరు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే గజ్వేల్ ప్రజలకు సేవ చేసే నాయకులు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడితే గజ్వేల్ సమస్య పరిష్కారం అవుతాయి. దయచేసి మీ యొక్క పదవిని కాపాడుకోవడానికి గజ్వేల్ ప్రజలపై తన ఆకృత్యాన్ని ప్రదర్శించి గజ్వేల్ ప్రజలకు ఇబ్బంది గురిపెట్టొద్దు. ప్రజా సమస్యలను పరిష్కరించడం విఫలమైన మీరు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్. గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ జగ్గయ్యపేట శాఖ పరిచయ వేదికలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. జీకే కోఆపరేటివ్ సొసైటీ జగ్గయ్యపేట శాఖ పరిచయ వేదిక సందర్భంగా సొసైటీ చైర్మన్ జీవన్ మెడూరి సొసైటీ మెంబర్స్ జ్యోతి ప్రతిపాదన చేసి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీని స్థాపించిన ప్రధాన ఉద్దేశాన్ని అలాగే సొసైటీ విధి విధానాలను సభ్యులకు వివరించారు. డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు అందిస్తున్నామని, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా చిరు వ్యాపారులు మరియు మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పరిచయ వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సంస్థ యొక్క ముఖ్య విధి విధానాలు ఎలా ఉంటాయి, ఇది ఎవరికి అందుబాటులో ఉంటుంది, ఎలాంటి సర్వీసెస్ అందిస్తారు, ఎలాంటి ప్రయోజనాలు, ఎలాంటి ఆర్థిక చేయూతని ఈ సంస్థ ద్వారా పొందవచ్చు అనేటువంటి వివరాలు వివరించడం కోసం మాత్రమే ఈ రోజు ఈ జీకే పరిచయ వేదిక నిర్వహించడం జరిగింది. ఈ నిర్వాహం ఈ వేదిక సొసైటీకి సంబంధించినటువంటి వివరాలలో గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనేది 1995 ఏపీ ఎంఏసిఎస్ యాక్ట్ ద్వారా రిజిస్టర్ అయింది. 2019లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది విజయవాడలో. పోలవరం నియోజకవర్గం కోయలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలో జనసేన పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు చోటు చేసుకున్నాయి. వైసీపీకి చెందిన సుమారు 300 మంది నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు వారికి పార్టీ కండువాలు కప్పి ఆత్మీయంగా ఆహ్వానించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే జనసేనలో చేరడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. మేకా దుర్గ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మేకా గాయత్రి గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చీమ్లా తాండాలో విషాదం చోటు చేసుకుంది. తాండాకు చెందిన నిరుపేద గిరిజన కుటుంబం బూక్యా మంజుల, ఆమె భర్త బూక్యా సాయి, 2 కుమారులు నివసిస్తున్న గుడిసె రాత్రి సమయంలో అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న బియ్యం, విలువైన వస్తువులు, కూలి పని చేసి పోగు చేసుకున్న 60,000 రూపాయల నగదు పూర్తిగా కాలిపోయాయి. ఒక్కసారిగా ఆశ్రయం కోల్పోయిన కుటుంబం వీధిన పడడంతో దిక్కుతోచని స్థితిలో రోధిస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ సహదేవ్ తక్షణ ఆర్థిక సహాయం చేశారు. ఆయన సహకారంతో ప్రేరణ పొందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాక్య నాయక్ కూడా బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నారు. మా ఇల్లు షార్ట్ సర్క్యూట్గా కాలబడింది. ఏంటంటే ఫ్రిడ్జ్ కాలిపోయింది, కూలర్ కాలిపోయింది, మిక్సీ కాలిపోయింది. 60,000 క్యాష్ ఉండేది మన దీంట్లో బ్యాగ్లో. 60,000 క్యాష్ కాలిపోయింది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, టీవీ ఇవన్నీ కాలిపోయినాయి సార్. దాదాపు ఒక 2 లక్షల దాకా నష్టాలు వచ్చారు సార్. టీవీ మన ఫ్రిడ్జ్ 26,000 రూపాయలు ఫ్రిడ్జ్ సార్, కూలర్ 20,000, మిక్సీ 12,000 రూపాయలు మిక్సీ, ఆధార్ కార్డు, పాన్ కార్డు, గుడ్డలు, మా అన్ని బట్టలు 20,000, 30,000 బట్టలు ఉంటాయి సార్. కాబట్టి దీనిని ప్రభుత్వ పరంగా ఎంఆర్ఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరినీ విలేకరుగారులకు, ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అని ఆహ్వానించి వాళ్ళని అందరినీ చూపించడం జరిగింది. కాబట్టి దీనిని ఈ ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా అతనికి న్యాయం చేసేలాగా సహకారాలు అందిస్తున్నామని చెప్పి విజ్ఞప్తి. డోర్నకల్ నియోజకవర్గ ప్రియతమ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారి దృష్టికి తీసుకెళ్లి అతనికి నష్టపరిహారంతో పాటు పక్కా గృహంని కూడా వచ్చేలాగా కూడా కృషి చేస్తాము. ముఖ్య స్థాయి అనే వ్యక్తి ఆయన ఒక రేట్ షెడ్యూల్ నిర్మించుకొని నివసిస్తున్నారు. అది రాత్రి సుమారు 2.5 గంటల సమయంలో అది కరెంట్ షాక్ సర్క్యూట్ ద్వారా దాంట్లో ఉన్నటువంటి సామాన్లు, ఫ్రిడ్జ్ కానీ, కూలర్ కానీ, నగదుగా 60,000 రూపాయలు కూడా అందులోనే.
పిడిగిరాల నుంచి మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సులో చోరీ కలకలం రేపుతుంది. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. కనురెప్పపాటులో ఆమె బ్యాగ్లో ఉన్న సుమారు 3.5 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. వీటి విలువ 5 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో షాక్ అయిన మహిళ బస్సును నిలిపివేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బస్సును దాచేపల్లి పిఎస్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫస్ట్ కుడిచే బొట్టన వేలు, తర్వాత కుడిచే 2వ వేలు, తర్వాత ఎడం చేయి బొట్టన వేలు, 3 వేలు వేయాలి. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పద్మావతి కాలనీలో నివసిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ తన నివాసం ఉంటున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రవిపహార్ తాంటాకు చెందిన ప్రమీల 2020 బ్యాచ్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్. ఆమె ప్రస్తుతం నాచారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగరీత్యా ఆమె తన భర్త బాలాజీ నాయక్ ఇతర పిల్లలతో కలిసి ఉప్పల్ పద్మావతి కాలనీలోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఆమె కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన ప్రమీల తాను ఉంటున్న అపార్ట్మెంట్ 3వ అంతస్తు నుంచి దూకి ఒక్కసారిగా కిందకి దూకేశారు. ప్రమీల భవనంపై నుంచి దూకడం గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఉప్పల్లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఆమె భర్త బాలాజీ నాయక్ సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గత నెల నవంబర్ 10వ తేదీన టిప్పర్ వాహనం టైర్లను దొంగతనం చేసిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఇవాళ వాహన తనిఖీలు చేస్తూ ఉండగా ఒక బొలెరో వాహనంలో 4 టైర్లను గుర్తించారు. గూడూరు నుండి వరంగల్కి తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత నెల 10వ తారీఖు రోజు లక్నపల్లి శివార్లో ఇసుక ర్యాంప్ వద్ద పార్క్ చేసిన టిప్పర్ యొక్క టైర్ల దొంగతనం జరిగింది అనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు క్రమంలో సాయంత్రము వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక టాటా క్రాంప్ వెహికల్లో 4 టైర్లను వేసుకొని 4 వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్తుండగా వారిని పరిశీలించి వారిని విచారించగా వారు 4 గత నెలలో జరిగిన దొంగతనం టిప్పర్ యొక్క టైర్లు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకున్నారు. వారి పేర్లు మారబోయిన వీరన్న, మిట్టపల్లి వీరన్న, ఉదయ్ అండ్ సోదర రాజశేఖర్ గురువుకు సంబంధించిన వ్యక్తులుగా గుర్తించి వారి దగ్గర నుంచి 4 టైర్లు ప్లస్ క్రాంప్ ప్లస్ 2 వీలర్ను స్వాధీనం చేసుకొని వారిపై ఏపీలోని అమరావతిలో దర్శకుడు బోయపాటి శ్రీను సందడి చేశారు. అఖండ 2 విజయోత్సవంలో భాగంగా తొల్లూరు తులసి థియేటర్కు విచ్చేసిన ఆయనకు బాలయ్య, టీడీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేక్ కట్ చేశారు. అమరావతికి రావడం చాలా సంతోషంగా ఉందని బోయపాటి చెప్పారు. చాలా చోట్లకు సక్సెస్ మీటింగ్కు మాత్రమే వెళ్లాలని, అభిమానులు సినిమా అభిమానులను మాత్రమే చూశానన్నారు. కానీ తొల్లూరు థియేటర్లో గొప్ప విషయం చూశాను. అమరావతి కోసం ఫైట్ చేసిన రైతులను చూశా అంటూ కామెంట్ చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట బాలకృష్ణ యువసేన జిల్లా అధ్యక్షులు నెలకుదుటి చందు ఉన్నారు. ఒక రాజధాని నిర్మాణం కోసం ఎంతో త్యాగం చేశారు. దాన్ని ఈ రోజు నిలబెట్టుకున్నారు. మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఈరోజు ఈ సినిమా అఖండ తాండవం ఒక మంచి సదుద్దేశంతో తీసిన సినిమా అమ్మ. భారతదేశం మొత్తం ఒకటే. భారతీయులు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. భారతదేశం విలువేంటి, భారతీయులు ఎంత గొప్పవారు, భారతదేశం ఎంత సనాతనమైనది, ఎంత గొప్పది, ఆ ధర్మం మీద నిలబడితే ఎంత గొప్పగా బతకొచ్చు అని, అలాగే మన వెన్నుముక లాంటి దైవం అది లేకపోతే మనం లేము అని చెప్పే ప్రాసెస్ లో తీసిన సినిమాయే ఈ సినిమా. దాన్ని అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, ధర్మం గెలవాలి అంటే పోరాటం చేయాలమ్మా. మీరు చేసింది కూడా అదే. ఫైనల్ గా ధర్మానికి నేను చేసింది కూడా అదే. బాలయ్య గారు బోయపాటి చేసింది కూడా